మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు తారీఖు వచ్చేసరికి మే 30వ తారీఖు. ఈరోజు ప్రధానమైన వార్తాపత్రికలన్నీ కూడా పరిశీలన చేయడం జరిగింది. ఎక్కడ హాల్ టికెట్లకు సంబంధించిన స్పష్టమైన అప్డేట్ అనేది పాఠశాల విద్యాశాఖ నుంచి లేదు. పలానా ఎగ్జాక్ట్ టైం మే 30వ తారీఖున ఈ టైంలో హాల్ టికెట్స్ అనేవి వస్తాయని చెప్పేసి కనీస ఇన్ఫర్మేషన్ కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు పాస్ చేయడంలో విఫలమైనట్లు తెలుస్తుంది. ఏపీ డిఎస్సి వెబ్సైట్లో చూసినట్లయితే నోటిఫికేషన్ టైంలోనే ఇచ్చారు. హాల్ టికెట్స్ అనేవి మే 30వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి. అయితే మనకి ఈరోజు మే 30వ తారీఖు గత 4-5 రోజుల నుంచి పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు, పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మే 30వ తారీఖు నుంచి డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్లు అని చెప్పేసి. ఎగ్జాక్ట్గా ఈరోజు మే 30వ తారీఖు అయితే పలానా టైంకి హాల్ టికెట్స్ అనేవి ఇస్తామని చెప్పేసి మనకు అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు. మొత్తంగా డిఎస్సికి సంబంధించి 3,35,401 మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే ఈరోజు హాల్ టికెట్స్ అనే వెబ్సైట్లో అందుబాటులోకి రావాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించిన పరీక్షలు ఉంటాయని, సెకండ్ ఫేజ్లో అంటే జూన్ 16 తర్వాత ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పరీక్షలు అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందని, హెల్ప్ లైన్ నుంచి వస్తున్న డేటా ప్రకారం సెకండ్ ఫేజ్లో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అది జూన్ 16 తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందని, ఇక ఫస్ట్ ఫేజ్లో 6వ తారీఖు నుంచి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించిన పరీక్షలు అయితే స్టార్ట్ అవుతాయంటూ ఏపీ డిఎస్సి వెబ్సైట్లో కాల్ సెంటర్కి కాల్ చేస్తే వాళ్ళు కోడ్ వస్తున్నారు. కానీ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం 10 రోజుల ముందుగా డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ కనీసం వెబ్సైట్లో పెట్టలేని స్థితిలో పాఠశాల విద్యాశాఖ అధికారుల పనితీరు అయితే కనిపిస్తుంది. లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులైతే తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. కనీసం ఒక డిమాండ్ కాకపోతే ఒక డిమాండ్ని కూడా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని చెప్పేసి, ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించే అంశాన్ని కూడా కనీసం లెక్క చేయకపోవటం, దాని వెనక ఆంతర్యం ఏంటనేది కూడా అభ్యర్థులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇక్కడ మనకి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో చూసినట్లయితే క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీని క్లిక్ చేసి మీ పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. ఒకవేళ క్యాండిడేట్ ఐడి కూడా మర్చిపోయారంటే ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేసుకుని ఇక్కడ క్యాండిడేట్ ఐడి కూడా రికవరీ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఏదైతే డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారో నార్మల్ మెసేజ్ వస్తుంది. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే క్యాండిడేట్ ఐడి, పాస్వర్డ్ కూడా ఏదైతే మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కే మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. మెసేజ్ బాక్స్లోకి వెళ్ళి ఎండిఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే మీకు కంప్లీట్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. అవి ఇక్కడ ఎంటర్ చేసుకుని సైన్ ఇన్ క్లిక్ చేసినట్లయితే వెబ్సైట్లోకి లాగిన్ అవుతారు. అయిన తర్వాత క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి వస్తే అక్కడే మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఫేజ్ 1 అంటున్నారు, ఫేజ్ 2 అంటున్నారు. అంటే ముందు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన హాల్ టికెట్స్ వస్తాయా, ఎస్జిడికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి రావా, ఇటువంటి డౌట్స్ కూడా మీకు రావచ్చు. ఏదేమైనా ఈ అన్ని అంశాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. హాల్ టికెట్స్ విడుదలైన వెంటనే ఏ విధంగా చెక్ చేసుకోవాలనే వివరాలు కూడా ఆల్రెడీ మీ అందరికీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక జర్నలిస్ట్ లోకమైతే కదిలిందని చెప్పుకోవచ్చు ఏపీ డిఎస్సి విషయంలో. ఏపీ డిఎస్సికి సంబంధించిన ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రధానమైన సమస్యలను ప్రపంచానికి ఎలుగెత్తి చాటే విధంగా, ప్రభుత్వ కళ్ళు తెరిపించే విధంగా చాలామంది జర్నలిస్టులు కానివ్వండి, ప్రముఖమైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానివ్వండి డిఎస్సి అభ్యర్థుల సమస్యలపై మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని చేసినా చెవిటోడు ముందు శంఖం ఊదినట్లే ఉంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ 29/5/2025 ఒక వినతి పత్రాన్ని అయితే అందరి అధికారులకి కూడా రాసి పంపినట్లు మనకి డేటా అయితే వచ్చి ఉంది. ఏవైతే డిఎస్సి అంశానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాటిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి, వారితో పాటుగా గవర్నర్ గారికి కూడా 4 లెటర్లు అయితే లిఖితపూర్వకంగా వినతి పత్రాలు అయితే సమర్పించినట్లు సమాచారం. దానికి సంబంధించిన సమాచారం కూడా సోషల్ మీడియాలో ప్రజెంట్ మెయిన్గా సోషల్ మీడియా వేదికగా డిఎస్సి అభ్యర్థులు అయితే గట్టిగా వారి వాయిస్ని అయితే వినిపిస్తూ ఉన్నారు. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం. మనకి ఈరోజు హాల్ టికెట్స్ అయితే మే 30వ తారీఖు అని చెప్పేసి మనకి ముందు నుంచి కూడా గట్టిగా ప్రచారం అయితే చేశారు. డేట్ కూడా ప్రకటించారు కాబట్టి మే 30వ తారీఖున హాల్ టికెట్స్కి సంబంధించిన డేటా అఫీషియల్ వెబ్సైట్లోకి అందుబాటులోకి రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి ట్రిక్స్ అండ్ టిప్స్కి సంబంధించి సెపరేట్గా మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంకా ఆ వీడియో చూడాలో తప్పనిసరిగా ఆ వీడియో చూడండి, అది మీకైతే యూజ్ అవుతుంది. ఏపీ డిఎస్సికి సంబంధించి దరఖాస్తు చేసిన అభ్యర్థి మరొక సరికొత్త సమస్యను అయితే తీసుకురావడం జరిగింది. పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ అంశాన్ని ఒకసారి పరిశీలన చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇక్కడ
ఫస్ట్ దరఖాస్తు చేసేటప్పుడు 4 రకాల పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేశారు. ఈ అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ నా ప్రధానమైన మెథడాలజీ సబ్జెక్ట్. అయితే ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు 4 సబ్జెక్టులకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూపించింది. ఇప్పుడు నేను క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటుంటే ఇక్కడ నా ప్రధానమైన మెథడాలజీ సబ్జెక్ట్ ఫిజికల్ సైన్స్ అనేది చూపించడం లేదేంటి సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మెథడాలజీ ప్రకారం డిగ్రీలో మీకు సబ్జెక్టులు కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి అడగడం జరిగింది. కరెక్ట్గానే ఉన్నాయని చెప్పేసి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఫస్ట్ అప్లై చేసినప్పుడు 4 పోస్టులకు సంబంధించి చూపించి ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళ్ళి క్యాండిడేట్ లాగిన్లో చెక్ చేస్తుంటే కేవలం 3 రకాల పోస్టులే చూపించడం ఏంటి సార్ అని చెప్పేసి కూడా ఈ అభ్యర్థి ఈ డౌట్ని అయితే రైజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆంతర్యం ఏందనేది పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించి రెస్పాండ్ అవ్వాలి. లేదంటే ఇక్కడ ఫిజికల్ సైన్స్కి సంబంధించిన పరీక్ష రాసే అవకాశం అయితే కోల్పోవాల్సి వస్తుంది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్తో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.